ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు శుక్రవారం, అందున ఉండ్రాళ్ల తదియ అయినటువంటి కారణంగా ద్వాదశ రాశుల వారు గౌరీదేవిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విషయాన్ని తెలుసుకుంటారు. దీంతో పాటుగా ఉండ్రాళ్ల తదియ ప్రత్యేకత ఏమిటో, విశేషం ఏమిటో మన ధర్మం శీర్షికలో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. ఈరోజు శుక్రవారం. దీనికి అధిపతి శుక్రుడు. ధనధాన్యాలు బాగా వృద్ధి పొందాలి అంటే మంచి ఆలోచనలు చేయడానికి అనుగుణమైనటువంటి రోజు. లక్ష్మీదేవిని ఆరాధించడానికి పెట్టింది పేరైనటువంటి రోజు. సుగంధ శయ్య ఆభరణాల్ని కొనుక్కోవడానికి అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు తిథి ద్వితీయ అంటే విధియ. దీనికి అధిష్టాత విధాత. భూముల్ని కొనుక్కోవాలన్నా, అలాగే ఇంటికి మరమ్మతుల్ని చేయించుకోవాలన్నా, లేదా ఇంటిని కొనుక్కోవాలనే ఆలోచనని చేసిన దానికి సంబంధించిన ప్రణాళికలను వేసుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి. యాత్రని చేయడానికి, అలాగే హల కర్మ ఆ సమయంలో నాగలతో దున్నడానికి యోగ్యమైనటువంటి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరాభద్ర. ఉత్తరాభద్రకి అధిపతి అహిర్బుద్ధ్యుడు అవుతాడు. అక్షరాభ్యాసం చేసుకోవడానికి, అన్నప్రాసన చేయించడానికి యోగ్యమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్రంలో పుట్టిన ఏ పాదాల వారికి ఏ విధమైనటువంటి శాంతులు లేవు. ఈ నక్షత్రంలో పుట్టినట్టయితే శని దశ వారికి వర్తిస్తుంది. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైన మనశ్శాంతితో వాళ్ళు ఉంటారు. ఏ విధమైన మానసికమైన వ్యధని పొందరు. ఆర్థికమైనటువంటి లాభానికి అవకాశం కనిపిస్తోంది. ఎప్పుడో దాచుకున్నటువంటి సొమ్ము మరికొంత అయి కనిపిస్తోంది. అయితే పొదుపుని పాటించి తీరాలి. ముందు నాటికి శుభకార్యం నిశ్చయమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి బంధుమిత్రుల సహాయ సహకారాలు చక్కగా ఉన్నాయి కదా అని ఎక్కువగా వాటిని వాడుకోవడం అంత సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. రాజకీయ రంగంతో ఉండేటటువంటి ప్రముఖుల పరిచయాలు బాగా అయ్యే అవకాశం ఉంది. కానీ వాటిని మరింత దగ్గర చేసుకోవడం ఏమాత్రమూ సరి కానే కాదు. బకాయిల్ని వసూలు చేసుకునేటటువంటి సందర్భంలో కొద్దిగా గట్టిగా మాట్లాడడం నేరమేం కాదు. అయితే మరింత శృతిమించడం మాత్రం సరైన పని కాదు. ధాన్యాన్ని నిలువ చేసుకోవడం మంచిది. ముందు నాటికి మంచి ధర వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని బట్టి ఆలోచించుకుని ప్రవర్తించడం మంచిది. ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా మేషరాశి వారు గౌరీదేవిని ఎర్ర గులాబీలతో అర్చించినట్లయితే ఉద్యోగం తప్పక సిద్ధించే అవకాశం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తొందరతనంతో మాట మాట్లాడేటటువంటి అవకాశం గోచరిస్తోంది. మాటకి కట్టుబడవలసిన పరిస్థితి కూడా ముందు నాటికి అనిపిస్తుంది. దానివల్ల నష్టం తప్పదు. వాహనాల మీద ప్రయాణించేటటువంటి వారు వాహనాల స్థితిగతుల్ని, వాహనాలకి సంబంధించిన పత్రాలని సక్రమంగా చూసుకుని మాత్రమే ప్రయాణించడం ఎంతైనా అవసరం. స్థిరమైన ఆస్తుల్ని కొనాలి అని అనుకున్నట్లయితే తగిన విధంగా పత్రాలన్నింటినీ తాము పరిశీలించుకోవడం కాకుండా గొప్ప న్యాయవాది దగ్గరికి వెళ్ళి చూపించుకుని సరిచేసుకోవడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో ఇబ్బంది గోచరిస్తోంది. బంగారపు నగలు, అలాగే వెండి ఆభరణాలు ఉన్నట్లయితే వాటిని మారుబేరానికి కొనుక్కోవడం మంచిది కాదు. నేరుగా అంగడికి వెళ్ళి కొనుక్కోవడమే మంచిది ఈ రాశి వారికి ఈ రోజున. పొలానికి సంబంధించినటువంటి పనులు ఏవైనా ఉన్నట్లయితే తాము స్వయంగా శ్రమించడం కాకుండా, శారీరకమైన అలసటకి గురి కాకుండా కూలీలను పెట్టి చేయించుకోవడం మంచిది. లేని పక్షంలో అనారోగ్య సూచన గోచరిస్తోంది. ఉండ్రాళ్ల తద్ది సందర్భంగా వృషభ రాశి వారు గౌరీదేవిని ఎర్ర మందారాలతో అర్చించినట్లయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తోటి ఉద్యోగులందరితోనూ కూడా స్నేహభావం బాగా పెంపొందుతుంది. తమ పనిని వారు చేసేటటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. అధికారులతో సత్సంబంధాలు ఉంటూ ఉంటాయి. అనేకమైనటువంటి ఆలోచనలన్నీ కూడా
మనసులో మెదులుతూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని లోపలే ఉంచుకోవడం మంచిది తప్ప తోటి ఉద్యోగులతో చెప్పివేయడం అంత సరైనటువంటి పని కాదు. స్థానచలన సూచనలు ఏమాత్రమూ లేవు. ఎవరైనా అట్లాడి సూచించినట్టయితే నమ్మకుండా ఉండడం ఉత్తమం. వాగ్వివాదాలకి చోటు ఏమాత్రమూ చేయకుండా ఉండడం మంచిది. మౌనంగా తక్కువగా మాట్లాడడం ఎంతైనా లాభదాయకం. ఆర్థికమైనటువంటి రుణాన్ని ఎవరైనా అడిగినట్లయితే ఈయను అని స్పష్టంగా చెప్పడం మంచిది తప్ప వాయిదా వేస్తూ ఉండడం, అవతల వారికి నమ్మకాన్ని పుట్టించేలా మాట్లాడడం ఇబ్బంది కలిగించి తీరుతుంది. స్థిరమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయాలి అని ప్రయత్నించినా అది ఈ రోజుకి అనుకూల పడకపోవచ్చు. ఉండ్రాళ్ల తది సందర్భంగా మిథున రాశి వారు గౌరీదేవిని పారిజాతాలతో అర్చించినట్టయితే సంఘంలో ఒక గుర్తింపు లభిస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగం లభించే సూచనలు తప్పకొస్తాయి. వివాహాది శుభకార్యాలు నిశ్చయం అయ్యేటటువంటి సూచనలు కూడా లభించవచ్చు. సోదర సంబంధాలు మరింతగా బలపడే అవకాశం ఉంది. ఆ కారణంగా మీరు అక్కడికి వెళ్ళడమో లేక వారిని ఇక్కడికి రప్పించుకోవడమో చేసుకోవడం ఎంతైనా అవసరం. సద్గురు దర్శనం తప్పక లభిస్తుంది. అయితే శృతి మించకుండా వారితో పరిచయాల్ని కలిగి ఉండడం అవసరం. ఆర్థికమైనటువంటి దాన ధర్మ దృష్టి కూడా అకస్మాత్తుగా కలిగే అవకాశం ఉంది. అది కూడా యథాశక్తి చేయడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు వ్యాపారస్తులు కానీ అయినట్లయితే ఆర్థికంగా ఎంత లాభం వస్తుందనేటటువంటి దృష్టితో కాకుండా వ్యాపారం నిత్యము నడిచేందుకు వీలుగా అమ్మకాలని సాగించడం మంచిది. బేరాలు బాగా కొనసాగుతూ ఉంటాయి. అయితే కొంత రొక్కంగాను కొంత అప్పు మీదను నడవచ్చు. ధైర్యంగా చేయొచ్చు. ఉండ్రాళ్ల తది సందర్భంగా కర్కాటక రాశి వారు గౌరీదేవిని ఎర్ర చేమంతులతో అర్చించినట్లయితే ఆరోగ్యం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరపు ప్రాంతానికి వెళ్ళి వ్యాపారాన్ని ప్రారంభించి మరింత ఆర్థికమైనటువంటి పెంపుదలని పొందాలనే ఊహకి వస్తారు. అది అంత సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. పశువులని కొనుగోలు అలాగే పశువుల్ని అమ్మకాలు చేసి వ్యాపారాన్ని సాధించాలి, బాగా ఆర్థికంగా పెరగాలి అని అనుకుంటారు. అది అంతగా అనుకూలించకపోవచ్చు. కొత్తదైనటువంటి గొడ్లపాకని నిర్మించడం కానీ ఇంటికి సంబంధించిన మరమ్మతులు కానీ చేయాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నాలు కొద్ది వేగవంతంగా కానీ చేసినట్లయితే తప్పక ఫలించే అవకాశం గోచరిస్తోంది. చేసినటువంటి పొరపాట్లన్నీ స్పష్టంగా బుద్ధికి తడతాయి. ఈ రోజున మళ్ళీ ఆ పొరపాట్లు రాకుండా లేకుండా ఉండేలా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకోగలగాలి. తీసుకోబోయేటటువంటి నిర్ణయం ఏదైనప్పటికీ కూడా భార్యకి అలాగే భర్తకి కుటుంబ సభ్యులకి ఖచ్చితంగా తెలియచేయడం మంచిది తప్ప ఒక్కడే ఏకాంత నిర్ణయాన్ని తీసుకోవడం ఏమాత్రమూ సరికాదు. ఉండ్రాళ్ల తది సందర్భంగా సింహరాశి వారు గౌరీదేవిని గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నటువంటి ఉద్యోగంలో పై స్థాయిని పొందాలని, పదవి ఉన్నతిని సంపాదించడంతో పాటు వేతన అభివృద్ధిని సాధించాలని బలమైనటువంటి ఆలోచన వస్తుంది. దానికి అనుగుణమైనటువంటి ప్రణాళికని కూడా రచించుకుంటారు. భాగస్వాములైన వారితో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది. అయితే అవి ముదిరిపోవు కాబట్టి వారితో స్నేహ సంబంధాలని పెంపొందించుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం. పుణ్యక్షేత్ర దర్శనం చేయాలనే ఆలోచన, దాన ధర్మాల పట్ల ఊహ బాగా కలుగుతుంది. తప్పక దాన్ని సాధించుకోవడం మానసికమైన ప్రశాంతతకి తోడ్పడుతుంది. శారీరకమైనటువంటి అలసట కారణంగా 2-3 రోజుల పాటు విశ్రాంతిని తీసుకోవాలి అని అనుకుంటారు. తప్పక దానికోసం ప్రయత్నించి సెలవు తీసుకోవడం అవసరం. సకాలంలో నిద్ర, సకాలంలో భోజనం చేయడం చాలా అవసరమైన యథార్థాన్ని గుర్తించండి. లేని పక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం కనిపిస్తోంది. విద్యుత్ పరికరాలు, యంత్రాలు, వాహనాలు మొదలైన వాటితో నిత్యం వ్యవహారాన్ని సాగించేటటువంటి వారు తగిన భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. కుటుంబంలో వృద్ధులకి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం ఏమాత్రమూ గోచరించడం లేదు.
ఉండ్రాళ్ళ తది సందర్భంగా కన్యారాశి వారు గౌరీదేవిని మల్లెలతో అర్చించినట్లయితే రుణం తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పెద్దలతో వ్యవహరించే తీరు చాలా చక్కనైనటువంటి విధంగా ఉండే కారణంగా పదవి ఉన్నతి లభించే అవకాశం బాగా గోచరిస్తోంది. ముఖ్యంగా వీరి మీద గౌరవ భాగం బాగా అధికారులు కలిగేటటువంటి కారణంగా ఆంతరంగికమైనటువంటి ఫైల్స్ని కూడా వీరికి ఇచ్చే అవకాశం ఉద్యోగస్తుల విషయంలో గోచరిస్తోంది. ఇంతటి అవకాశం వచ్చింది కదా అని శృతి మించి ప్రవర్తించడం చాలా పొరపాటు ఉందనే అర్థాన్ని గ్రహించుకోగలగాలి. స్థిరమైనటువంటి ఆస్తుల్ని పెంచుకోవాలనే ఊహ ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి స్థిరత్వం లేనటువంటి కారణంగా అది సాధ్యపడకపోవచ్చు, దురాశే కావచ్చు. వ్యసనాల పట్ల ఆకర్షితులు కాకుండా ఉండడం, వ్యసనపరులైనటువంటి వారితో స్నేహాల్ని పూర్తిగా మానివేయడం ఎంతైనా మంచిది ఈ రాశి వారికి. వైద్యం, న్యాయవాదం ఈ వృత్తికి సంబంధించిన వారు కానీ ఉన్నట్లయితే ఆర్థికమైనటువంటి ఆదాయం పెద్దగా లేనటువంటి కారణంగా మానసికమైన అశాంతత గోచరించవచ్చు. ఇది తాత్కాలికం మాత్రమే. ఉండ్రాళ్ళ తది సందర్భంగా తులారాశి వారు గౌరీదేవిని సన్నజాజులతో అర్చించినట్లయితే బుద్ధి వికాసం ఏర్పడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే తప్పనిసరిగా విదేశాల వారు స్వదేశానికి, స్వదేశాల వారు విదేశానికి ప్రయాణాన్ని చేయవలసిన అవసరం గోచరిస్తోంది. తగినటువంటి పత్రాలతో, తగినంత సొమ్ముతో సిద్ధంగా ఉండడం అవసరం కాబట్టి 1-2 మార్లు దానికి అనుగుణమైనటువంటి ప్రయత్నాలని చేసుకుని ఉండడం అవసరం. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు తగినటువంటి విధంగా క్షేత్రాన్ని స్వయంగా పర్యవేక్షించుకునేటువంటి సందర్భంలో ఇబ్బందులకి గురయ్యే అవకాశం ఉందని గ్రహించుకోగలగాలి. మహిళలలో తొందరపాటుతనం ఏమాత్రం ఉండదు సరికదా, మంచి బుద్ధి వికాసం కలిగే అవకాశం కూడా గోచరిస్తోంది. కుటుంబంలో అందరికీ అన్యోన్యభావం బాగా పెంపొందుతుంది. రాజకీయ రంగంలో మరింత పెద్దవారైనటువంటి వారితో పరిచయాలు కూడా ఏర్పడేటటువంటి కారణంగా మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ కష్టము నష్టము కలుగుదనేటటువంటి ధైర్యంతో కూడా ఉండగలుగుతారు. ఉండ్రాళ్ళ తది సందర్భంగా వృశ్చిక రాశి వారు గౌరీదేవిని నందివర్ధనాలతో అర్చించినట్లయితే ధనలాభం కలుగుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా వ్యాకులంగా ఉంటారు. అంత వ్యాకులతని పొందవలసిన అవసరం ఏమాత్రమూ లేదు. ఇంటిని కొనాలి అనే బలమైనటువంటి ఆలోచనతో ముందుకు సాగుతారు. అన్నీ అనుకూలంగానే ఉంటాయి. రుణబాధని తొలగించుకోవాలనే ఓ ప్రణాళికని వేసుకుని ఈ విధంగా తీర్చాలి అనే నిర్ణయానికి వస్తారు. క్రమంగా తీర్చగలుగుతారు. ఇబ్బందులేవి ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లాభం కోసమని ప్రయత్నాన్ని చేస్తారు, కానీ అది అంతగా అనుకూలించకపోవచ్చు. వ్యవసాయానికి సంబంధించినటువంటి వారు క్షేత్రాన్ని అంటే పొలాన్ని తామే స్వయంగా నిరంతరం పర్యవేక్షించుకుంటూ ఏ విధమైన చీడ పీడలు లేనటువంటి పరిస్థితిని కలిగి ఉంటారు. చాలా ఆనందదాయకం అవుతుంది. ముందు నాటికి క్షేత్రం బాగా ఫలిస్తుందనే దృఢమైన విశ్వాసంతో కూడా ఉంటారు. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన సూచనలు ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా పొదుపుని పాటించడం మంచిది. ఖర్చు చేసుకోవడం అంత సరైనటువంటి పని కాదు. కొబ్బరి తోటలు, జామ తోటలు, పనస తోటలు మొదలైన తోటలకి సంబంధించినటువంటి యజమానులు 1-2 సార్లు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండడం అవసరం. మంచి ఫలసాయం వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉండ్రాళ్ళ తది సందర్భంగా గౌరీదేవిని ధనురాశి వారు సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించినట్లయితే వివాహాది నిర్ణయం అయ్యే అవకాశం ఉంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే విదేశాలకి ఆహ్వానం మీద వెళ్ళేటటువంటి అవకాశం గోచరిస్తోంది విద్వాంసులైన వారికి. అలాగే బంధుమిత్రుల నుండి తగినటువంటి ఆహ్వానాలు వచ్చిన కారణంగా వెళ్ళే అవకాశం గోచరిస్తుంది ఇతరులకి. మొత్తానికి తల్లిదండ్రుల వద్దకి పిల్లలు కానీ, పిల్లల దగ్గరికి తల్లిదండ్రులు కానీ రాకపోకలు సాగించే అవకాశం గోచరిస్తోంది. బాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారికి తాత్కాలికమైన అనారోగ్యం గోచరించే అవకాశం ఉంది కాబట్టి వైద్య పరికరాలు అలాగే వైద్యుడు అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుని ఉండడం
ఎంతైనా అవసరం. ముఖ్యంగా ధాన్యాన్ని కొనుగోలు చేసి దాన్ని అమ్మకం చేసినట్లయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంది. ధాన్యాన్ని నిల్వ చేసుకోవడం ఎంతైనా అవసరం. మొక్కజొన్న, కంది, పెసర మొదలైనటువంటి ధాన్యాలని, ఈ పంటల్ని నిల్వ చేసుకున్నట్లయితే వాటి వల్ల కూడా విశేషమైనటువంటి లాభం కలిగే అవకాశం గోచరిస్తోంది. ఉండ్రాళ్ళ తొంది సందర్భంగా మకర రాశి వారు గౌరీదేవిని చేమంతులతో అర్చించినట్లయితే మానసికమైన స్వస్థత కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. ఏ విధమైనటువంటి చింత లేకుండా ఉంటారు. కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యతాభావం మరింతగా పెరిగి కనిపిస్తుంది. సోదర సంబంధాలు బాగా బలంగా ఉంటాయి. అనారోగ్యం ఏమాత్రం లేనటువంటి కారణంగా బంధుమిత్రుల రాకపోకలు కూడా బాగా జరుగుతూ ఉంటాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే ఆలోచన, అలాగే ఇంట్లో ఏదో ఒక శుభకార్యం, అన్నప్రాసన మొదలైనవి చేయాలనే ఒక చిన్నదైనటువంటి ఊహ కలుగుతుంది. ఈ మాసం అనుకూలం కాదు కాబట్టి ఏ మాసంలో చేయాలనే విషయం మీద నిర్ణయాలు మెల్లగా తర్జన భర్జనలు జరుగుతూ ఉంటాయి. విశేషమైన రీతిలో చేయాలి అనే బలమైన ఆలోచనలు కలుగుతాయి. భాగస్వాముల మధ్య కలహాలు ఉండనటువంటి కారణంగా వ్యాపారం సుఖంగా సాగుతూ ఉంటుంది. ఉండ్రాళ్ళ తది సందర్భంగా కుంభరాశి వారు గౌరీదేవిని బిల్వ దళాలతో అర్చించినట్లయితే ప్రతి పనిలోనూ మెళుకువలు అర్థమవుతాయి. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పిల్లలకి విద్యలో అభివృద్ధి బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రవర్తన కూడా అనుగుణంగానే కనిపిస్తూ ఉంటుంది. ఆ కారణంగా తల్లిదండ్రులకి, బంధువులకి అందరికీ కూడా మనశ్శాంతి బాగా ఉంటుంది. సంతానంలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఒకప్పుడు వచ్చినా అది వెంటనే పూర్తిగా తొలగిపోయినటువంటి కారణంగా మానసికంగా చిన్న దిగులుతో ఆ అందులోనే మళ్ళీ ధైర్యంతో ఉండగలుగుతారు. వేటిని తినకూడదో, ఏ చల్లగారికి తిరగకూడదో మొదలైనటువంటి వ్యతిరేక నియమాలను వైద్యుడు చెప్పాడో దాన్ని పాటించడం ఎంతైనా అవసరం. రుణాన్ని ఇస్తారు, తప్పక తిరిగి వచ్చేటటువంటి రుణమే అవుతుంది. అది ఏ విధమైన అనుమానం లేదు. ఈ రోజున ఇయ్యడం మంచిదే. పెద్దదైనటువంటి స్థలాన్నో అలాగే గొప్పదైనటువంటి గృహాన్నో కొనాలి అని అనుకుంటారు. అది ఈ రోజుకి ముడిపడకపోవచ్చు. మెల్లగా అది సిద్ధించేటటువంటి అవకాశం గోచరిస్తోంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనే ఆలోచన వస్తుంది. దానికి తగినటువంటి ప్రయత్నాలని చేస్తూ ఉంటారు. అయితే ఒక్కరే కాకుండా మొత్తం చుట్టాలందరితో పెద్ద సంఖ్యలో బయలుదేరాలి అని తగినటువంటి ప్రణాళికలను వేస్తూ ఉంటారు. ఏమైనప్పటికీ కూడా వాహన ప్రయాణం చేసేటప్పుడు, యంత్రాలతో సంచరించేటప్పుడు తగినటువంటి భద్రతా ప్రమాణాలని పాటించడం అవసరం. ప్రతిరోజు వాటి మధ్య ఉన్నప్పటికీ కూడా ఉండ్రాళ్ళ తొది సందర్భంగా మీనరాశి వారు గౌరీదేవిని తులసి దళాలతో అర్చించినట్లయితే సత్సంబంధాలు సోదరుల మధ్య ఏర్పడే అవకాశం ఉంటుంది. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువులో వస్తాయి. వర్షకాలంలో ఆవిరి మీద ఉడికినటువంటి పదార్థాన్ని తిన్నట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. అంతేకాక ఆధ్యాత్మికంగా కూడా అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఉండ్రాళ్ళ తద్ది ప్రత్యేకత ఏమిటో, ప్రాముఖ్యం ఏమిటో మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. భాద్రపద బహుళ తది నాడు ఉండ్రాళ్ళ తద్ది నోమును ఆచరించే సంప్రదాయం ఉంది. ఈ నోము ప్రధానంగా గౌరీదేవి ఆరాధనకి సంబంధించింది. కుటుంబ సౌఖ్యం, సౌభాగ్య వృద్ధి, మానసిక ప్రశాంతత, ఆర్థిక వృద్ధి, సామాజిక సమైక్య భావం వంటి ఎన్నో అంశాలకి ఈ నోము ఉపకరిస్తుంది. సర్వమంగళ అయిన గౌరీదేవి రూపాన్ని ప్రత్యేక పీఠం మీద ప్రతిష్ఠించాలి. గౌరీదేవి చిత్రపటం పక్కనే ఉత్తరేణి మొక్కని ఉంచి రెంటిని షోడశోపచారాలతో పూజించాలి. 5 దారప పోగుల్ని పోసి 5 ముడులు వేసిన 7 తోరాల్ని అమ్మవారి స్వరూప సమక్షంలో ఉంచి పూజించాలి. ఈ పూజలో గౌరీదేవికి బియ్యపు పిండి, నెయ్యి, బెల్లం కలిపిన 21 ఉండ్రాళ్ళని నైవేద్యంగా సమర్పించాలి. ఈ ఉండ్రాళ్ళని కేవలం ఆ ఇంటి కుటుంబ సభ్యులు మాత్రమే ప్రసాదంగా స్వీకరించాలి. ఈ నోముకి ఆహ్వానించిన సుమంగళులకి పాదాలకి పసుపు పూసి, నుదుటన కుంకుమ అలంకరించి, మెడలో గంధాన్ని పూసి, తలలో పువ్వులు పెట్టి
వారి చేతులకి ఈ తోరాల్ని అలంకరించాలి. ఉండ్రాళ్ళు ఫలాలతో కూడిన వాయినాన్ని సమర్పించాలి. ఇలా పలు విధి విధానాలతో ఉండ్రాళ్ళ తద్దె నోమును ఆచరించడం వల్ల గౌరీదేవి అనుగ్రహం పొందొచ్చు, సౌభాగ్యవతిగా చిరకాలం జీవించవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు ఉండ్రాళ్ళు తద్ది సహజసిద్ధంగా వివాహం కావలసినటువంటి కన్యలందరూ కూడాను ఈ యొక్క సుదినాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది. గోరింటాకు కనుక పెట్టుకున్నట్లయితే సుఖప్రదమైనటువంటి జీవన విధానంతో పాటుగా కళ్యాణకారకత్వ లక్షణాలు కూడాను త్వరగా సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. కన్యలు తెల్లవారుజామున్ని అమ్మవారిని తలుచుకొని సద్ది అన్నం చక్కగా ఆరగించి ఉయ్యాలలు ఊగేటువంటి లక్షణం కూడాను కొన్ని గ్రామ ప్రాంతాలలో మనకి నేటికి కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడాను సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాలు. దీని వెనకాల దాగిన పరమార్థం వివాహం కానటువంటి కన్యలకు త్వరగా వివాహం జరగడానికి అమ్మవారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని సంపాదించుకోవటమే అనేటువంటి విషయాన్ని గుర్తెరుగుదాం. ఇక గోరింటాకు పెట్టుకోవటం వెనకాల ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానంతో పాటుగా శారీరక రుగ్మతల నుంచి కూడాను బయల్పడటానికి ఆ యొక్క దివ్య ఔషధం సహకరిస్తుంది సుమా అంటోంది శాస్త్రం. ఇక వాస్తుశాస్త్రరీత్యా గనక మనం భూమిని తవ్వేటప్పుడు గనక అద్వితీయవంతమైనటువంటి ఆవు కొమ్ము కానివ్వండి, శంఖం కానివ్వండి, అలాగే ముత్యం కానివ్వండి, అలాగే తాబేలు కనిపించింది అనుకోండి, చాలా సుఖప్రదమైనటువంటి జీవన విధానం లభ్యపడుతుంది సుమా అంటుంది శాస్త్రం. అలాగే రాయి గనక కనిపిస్తే, తువ్వుతుంటే రాళ్ళు వస్తుంటే స్వర్ణలాభం కలిగి తీరుతుంది. ఇటుక దొరికితే చాలా అభివృద్ధి కలుగుతుంది. పైసలు గనక దొరికినట్లయితే ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి. రాగి మొదలైనటువంటి ధాతువులు గనక దొరికితే ఐశ్వర్యాభివృద్ధికి నాంది పలికిన స్థలంగా కూడాను గుర్తిరగవచ్చు అంటోంది శాస్త్రం. ఇక ముఖ్యద్వారం ఎక్కడ కట్టినట్లయితే సత్ఫలితం కలుగుతుందో కూడా మనకు వాస్తుశాస్త్రంలో చక్కగా తెలియచేశారు. ఇంటి గోడ పెద్దగా ఏదైతే ఉంటుందో దానిలో ముఖ్య ద్వారం ఏర్పరచుకోవటం మంచిదిగా చెప్పడం జరిగింది. దక్షిణ దిశ దర్వాజా అంత శుభదాయకమైన ప్రభావాన్ని ఇవ్వదు. దర్వాజా పెట్టే గోడను 9 భాగాలుగా చేయాలి. కుడివైపు 5 భాగాలు, ఎడమవైపు 3 భాగాలు వదిలి తక్కిన దానిలో ద్వారాన్ని నిర్మించాలి అంటోంది శాస్త్రం. కుడి ఎడమల వ్యత్యాసం ఇంటి నుంచి బయటకు వెళ్ళే దారిని బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది సుమా. తూర్పు వైపు 3వ భాగంలో గేటు గనక పెట్టుకుంటే చాలా మంచిది. ఉత్తరం వైపు ఇలా కూడా మంచి చేస్తుంది. దక్షిణ దిశలో 2వ భాగంలో ద్వారం తెరవటం శుభకరంగా ఉంటుంది అని చెప్పేసి దక్షిణ దిశలో దర్వాజాల యొక్క ప్రభావం వాస్తుశాస్త్రరీత్యా మనకు గ్రహించవలసినటువంటి పరిస్థితి. అలాగే మన ఇంట్లో గదులు ఎక్కడ ఏ దిశలో ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వాస్తుశాస్త్రరీత్యా గ్రహించాలి. సూర్యోదయ సమయంలో సూర్య భగవాన్ని యొక్క తొలి కిరణాలు భవనంలో ఈశాన్య కోణంలో పడతాయి.
ఇది ఇంటికంతటికీ కూడాను పవిత్ర స్థానంగా మనకు చెప్పడం జరిగింది. దేవతలకు ఇదే స్థానం కాబట్టి తులసి మొక్క ఇక్కడే వేయటం మంచిది. నీళ్ల బిందె పెట్టడానికి కూడాను ఈశాన్య కోణం ఉత్తమోత్తమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఆగ్నేయ కోణానికి అగ్నిదేవుడు ప్రభువుగా ఉంటాడు. అది వంటగదిగా ఆగ్నేయ కోణంలో ఉండాలి. వంటగదిలోనే దక్షిణంలోనే మిక్సీ, గ్రైండరు ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవడం చాలా మంచిది. భోజనాల గది పశ్చిమ దిశలో మధ్య భాగం ఉత్తమంగా ఉంటుంది. పెంపుడు జంతువుల స్థానం మాత్రం వాయువ్య దిశలో ఉండాలి. ఎప్పుడూ కూడానండి పెంపుడు జంతువులు ఇళ్లలో తిరగకూడదు, బయట భాగానే ఉండాలి. ఇంట్లో కనుక తిరిగినట్లయితే అనర్థదాయకంగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. వాయువ్య కోణం పెద్దగా చిన్నగా ఉండకూడదు. దానివల్ల కించిత్తు అనారోగ్య లక్షణాలు కలగడానికి ఆస్కారం ఉంది. చాలామంది గోశాలలు అనేటువంటివి ఇంట్లో నిర్మిస్తూ ఉంటారు. కొద్దిగా ఖాళీ స్థలం కనుక ఉన్నట్లయితే ఆవును పెంచుకుందాం అని చెప్పేసి భావన వస్తుంది. ఈ గోశాల కానీ ఆవుని పెంచుకోవడానికి ఏర్పాటు చేసేటువంటి విధి విధానం మాత్రం మీ ఇంటి ప్రాంగణంలో వాయువ్య దిశ అత్యంత శ్రేష్టదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. ప్రతిరోజు సంకల్పం ఉంటుంది, చేస్తాం మనమంతా కూడా. ఉదయం లేవగానే సంకల్పం ఈ రోజంతా ఆనందంగా గడవాలి అని. రాత్రి నిద్రకు ఉపక్రమించకంటే పూర్వం కూడా ఒక సంకల్పం. ఈ రోజంతా ఎలా గడిచిందో ఒక్కసారి బేరీజు వేసుకొని పాపపుణ్యాలను పరిశీలన చేసుకొని ఈ రాత్రి నిద్ర వెళ్ళిన తర్వాత మళ్ళీ రేపు ఇంకా చక్కగా కాలం గడపాలి, ఇంకా మంచి పనులు చేయాలి అనే సంకల్పంతో కృష్ణార్పణమస్తు అనుకొని నిద్రకు ఉపక్రమిస్తాం. ఉదయము రాత్రి ఈ 2 వేళలా చేసేటటువంటి సంకల్పముల మధ్యన సిద్ధింపజేసుకునేటటువంటి నిమిత్తమై మన మనస్సులో ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనలన్నీ కోరికలుగా పరిణమిస్తాయి. ఆ కోరికలను నెరవేర్చేటటువంటి స్వరూపాలే దేవతలు. అందులో ప్రత్యక్ష దేవతలు పితృదేవతలు అంటుంది ధర్మశాస్త్రం. మనకు సంబంధించి ఈ లోకంలో ఉండే సమస్త విషయాలపైన ఆధిపత్యం పితృదేవతలకే ఉంటుంది. పరోక్ష ప్రియ ఇతర దేవీ దేవతాగణాదులన్నీ కూడా, అంటే గణపతి, కుమారస్వామి, విష్ణువు, ఈశ్వరుడు, పార్వతి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి, ఇలా ఏ పేరు తీసుకున్నా ఆ దేవగణాలన్నీ కూడా పరోక్ష రూపంలో మనకు పుణ్యాన్ని ప్రసాదిస్తాయి, మోక్షాన్ని అందిస్తాయి. భౌతికమైన మన కోరికలన్నీ సంతానం బాగుండాలి, ఉద్యోగం రావాలి, డబ్బు కావాలి, వివాహం కావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగంలో అభివృద్ధి కావాలి, వ్యాపారం బాగా సాగాలి, అలాగే మన పైన ఎవరికి కక్ష లేకుండా ఉండాలి, మనం అందరితో సంతోషంగా ఉండాలి, మన మాట అందరూ వినాలి, మన యాజమాన్యం కొనసాగాలి, అధికారం చెలాయించేటప్పుడు మనకు అందరూ సహకరించాలి, పదవి రావాలి, ఇలాంటివన్నీ కూడా భౌతికమైన కోరికలు. లౌకికమైన భౌతికమైన ఈ కోరికలను నెరవేర్చుకునే నిమిత్తమై భగవంతుడిని ఇబ్బంది పెట్టే అవసరం లేదు. మన పితరులు, గతించిన మన ఇంటివారు, తండ్రి, తాత, ముత్తాత, పెద్దలు, ఎవరైతే ఈ ఇంటికి ఈ గోత్రానికి సంబంధించిన వాళ్ళు ఉంటారో ఎవరింటికి వాళ్లకు సంబంధించినటువంటి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలతో కూడుకున్న ఒక వినయపూర్వక నమస్కారం, అంజలి ఘటించడమే పితృపక్షం. ఈ పితృపక్షాలలో ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా పితృదేవతలకు సంబంధించి కొన్ని సంకల్పములను మనం చేస్తున్నాం. పైతృక కర్మలలో పితృదేవతాకమైన శ్రాద్ధాదికాదులలో గోరుచిక్కుడు,
తోటకూర, గుమ్మడికాయ వీటిని వినియోగించాలి తప్పనిసరిగా. గోరుచిక్కుడు, తోటకూర, గుమ్మడికాయ. అలాగే దుంప గడ్డలలో చేమదుంప కొంతవరకు అంగీకరిస్తుంది సంప్రదాయం. చేమదుంపతో పాటుగా కొంతమంది విశేషంగా కందదుంప కూడా వినియోగిస్తారు. వీటితో పాటుగా పచ్చిమిరపకాయలను వినియోగించకుండా దానికి ప్రత్యామ్నాయంగా మిరియముల పొడిని వినియోగించాలి అని కూడా సంప్రదాయం ఒక సూత్రాన్ని వినియోగిస్తుంది, తెలియజేస్తుంది. ఎందుకు ఇలాగా అంటే ఇవి దేశీయమైన వంటలు, దేశీయమైన పంటలు, ఈ దేశంలో లభించేవి. ఏవి మనకు లభిస్తాయో వాటినే మనం దేవతలకు సమర్పించాలి. యదన్నా వై మానవ తదన్నా వై దేవాహ. శ్రాద్ధాదికాదులలో వాడకూడనివి బంగాళాదుంపలు, టొమాటోలు, ములక్కాడ ముక్కలు, పచ్చిమిరపకాయలు కనీసంలో కనీసంగా వీటిని వినియోగించకూడదు అని కూడా పెద్దలు చెబుతారు. సంకల్పం సిద్ధింపజేసుకునే నిమిత్తమై మన మనస్సులో ఒకవేళ పిల్లలకు సంబంధించిన కోరికలు విశేషంగా ఉంటే, అంటే పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, వృద్ధిలోకి రావాలి, జ్ఞానం కలగాలి, ఇలాంటివన్నీ మన మనసులో ఉంటే ఇంటిలో శ్రాద్ధకర్మ ఆబ్దికం నిర్వహించేటటువంటి సమయంలో పిల్లలను కూర్చుండబెట్టాలి. ఒక మూలకు గోడవారగా కూర్చొని కర్మ అంతా వాళ్ళు చూడాలి. అలాగే భోక్తలు భుజించే సమయంలో పిల్లలు భగవద్గీతలో ఉండేటటువంటి 14వ అధ్యాయాన్ని పఠించాలి. ఇది సంప్రదాయం. అందులో ప్రత్యేకంగా ఈ విశ్వాంతరాళమంతా వ్యాపించి ఉన్నటువంటి, భూఖండమంతా వ్యాపించి ఉన్నటువంటి ప్రకృతి వనరుల వర్ణన ఉన్నది. అథశ్చోర్ధ్వం ప్రసుతాస్తస్య శాఖ గుణ ప్రబుద్ధ విషయ ప్రవాళ అంటూ ఆ అధ్యాయంలోని 2వ శ్లోకం ఈ లోకమంతా కనిపించేది నిజం కాదు అనేటటువంటి వాస్తవాన్ని బోధిస్తుంది. శ్రాద్ధకర్మ ఆచరించేటటువంటి రోజున ఇంటిలో వాకిలిలో ముంగిలి అంటాం, ముగ్గు వెయ్యకూడదు. గడప కడిగి లక్షణం కోసం 2 గీతలు గడప మీద మాత్రమే వేసి లోనికి వెళ్ళాలి. వాకిలిలో ముంగిలిలో ముగ్గు లేకపోతే ఆ వాకిలిలో భిక్షకుడు నిలబడడు, యాచించడు. అతడికి అర్థమవుతుంది ఈ వాకిలిలో ముంగిలిలో ముగ్గు లేదు అంటే ఈ ఇంటిలో పైతృక కర్మ జరగబడుతున్నది. ఇంతటి సూక్ష్మ వివేచన సంకల్ప సిద్ధి పూర్వంలో ఉండేది. ఆచారములను మళ్ళీ మనం అనుసరించే ప్రయత్నం చేద్దాం. వర్తమాన కాలంలో అనేక విధమైన అంటువ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ధర్మాచరణనే మనకు అన్ని విధాలుగా శ్రేయస్కరం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. మనది అయిన ధర్మాన్ని పాటిద్దాం. పైతృక కర్మలలో మనం పాటించే ప్రతి ఆచారము, ప్రతి నియమము పితృదేవతల అనుగ్రహాన్ని మనకు సముపార్జించి పెడుతుంది. ఇది సంకల్ప సిద్ధికి బలం చేకూరుస్తుంది. సంకల్పం బలంగా ఉంటేనే వంశం అభివృద్ధి చెందుతుంది, మానవాళికి క్షేమము కలుగుతుంది. ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. మహాలయ పితృపక్షాలలో ప్రతిరోజు ఏ విధంగా ఎటువంటి చర్యలు చేపట్టవచ్చునో, ఏ విధమైన పరిహారాలు అనుసరించవచ్చునో తెలుసుకుందాం. శుభమస్తు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. పినాకము అంటే కేవలము ధనస్సు కాదు, పాతి జగదిది పినాకం అని. సమస్త లోకములను రక్షించడానికి ఆయన పట్టుకునే ధనస్సు ఏదో దాన్ని పినాకం అంటారు. పినాకపాణి అని ఒక పేరు ఆయనకి. పెన్నా నది అని పేరు ఎందుకు వచ్చిందంటే ఒకసారి శంకరుడు ఆ ధనస్సుతో భూమి మీదకి దిగేట. ఆయన అంతుంటాడా ధనస్సు అలా ఉంటుంది. ఆ ధనస్సు ఏదో చివరికి పెట్టాడు. ఆయన ఈ భూమి మించి పైకి లేచిపోయేటప్పుడు ధనస్సుని దగ్గరికి తీసినప్పుడు ఆ ధనస్సు యొక్క చివరి భాగం గాఢ వేసింది. ఆ గాఢ వేసినప్పుడు అందులో నీరు ప్రవహించింది. పినాకము యొక్క గాఢ యందు నీరు ప్రవహించింది కాబట్టి అది పినాకము. ఆ నది కూడా ఆ పేరుతోటే వచ్చింది, పెన్నా నది అన్న పేరుతోటి. ఆ ఒడ్డునే నెల్లూరు. అందుకే మహానుభావుడు తిక్కన సోమయాజి మహాభారతాన్ని అంతటినీ అక్కడే గారు సింహభాగాన్ని ఆంధ్రీకరించాడు. కాబట్టి
పాతి జగదిది పినాకం, ఈ సమస్త లోకములను కాపాడుతుందిట. ఆయన ఏమీ చెయ్యక్కర్లేదుట, అది ఇలా పట్టుకుంటాట అంతే. ఉనికిపోతారట రాక్షసులందరూ. ఆయనే యుద్ధం చేయడు, టంకారం చేయడు, వింటినారి కట్టడవు, అసలు ఆకర్ణాంతము లాగడం, ఇలా పట్టుకుని నిలబడతాటంతే. ధనస్సు ఇలా పట్టుకున్నాడు అనుకోండి ఉనికిపోతారటంతే. అందుకే అభిషేకంలో మొట్టమొదట ఏం చెప్తారంటే నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముతే నమః. అయ్య బాబోయ్, ఆ చేతుల్లో పట్టుకున్న ధనస్సుకో నమస్కారం, పక్కన పెట్టేయండి స్వామి, మేము మీ శత్రువులంగాం, ఏదో తెలిసో తెలియకో తప్పులు చేశామేమో, మీ బిడ్డలం. కాబట్టి నమస్తే అస్తుధన్వనే బాహుభ్యాముతే నమః, మీ చేతులకి నమస్కారం, మీ చేతుల్లో ధనస్సుకి నమస్కారం. అంటే ఆ ధనస్సు ఆయన పట్టుకుంటే చాల్ట వణికిపోతారట. అటువంటి పినాకం అది. అది లోక సంరక్షణ కొరకు ధరిస్తాడు. అది ఒకసారి ప్రాతకాలమనందు మీరు స్మరణ చేశారనుకోండి, ఆ నామమును పలికారనుకోండి, అది మీకు శివరక్ష. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంస శివ శర్వ పినాకపాణి గంగాధర, గంగను ధరించినటువంటి వాడు. ఆయన జడలొక్కటే అరుణజటేశ్వరుడు అని ఆయనకు ఒక పేరు, కపర్ది అని ఒక పేరు. కహ అంటే నీరు. ఆ నీటి చేత తడిసి ఉంటుంది జటాజూటం. ఎందుకు తడిసి ఉంటుంది అంటే నిజానికి ఆయన స్పర్శ కూడా పొందితే తప్ప గంగ త్రిమూర్తుల యొక్క స్పర్శని పూర్తి చేసుకోలేదు. మొట్టమొదట ఎక్కడో సురడదిగా ఆకాశంలో ప్రవహించింది, బ్రహ్మగారు కమండలంలో పట్టుకున్నాడు. వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఈ లోకములనన్నింటినీ కూడా కొలిచేస్తున్నప్పుడు ఇంతంతైవటుడింతైవరుయుతానింతయ్యభో వీధిపై ఎంతైతో యతమండలగ్రమణ కల్లంతై ప్రభానాశిపై ఎంతై చంద్రునకంతై ధ్రువునిపై ఎంతై మహర్వాటిపై ఎంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండంత సంవర్ధి పెరిగిపోయాడు. పెరిగిపోయినప్పుడు బ్రహ్మగారు చూశాడు, నాన్నగారు వస్తున్నారంటే ఏమిటి, నాన్నగారు కాళ్లతో కదా లోపలికి వస్తారు, కొడుకు గబగబా వచ్చి కాళ్ళు గడగాలి. చూశాట, దేన్ని ముందు చూసుకున్నాడు, తన పుట్టిల్లిద పొమ్మటంచునుడు తన్నాభిపంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబున్గాంచి తత్పాద చేచన ముంజేచ కమండలూదకములం చల్లించి తత్తోయముల్ వినువీధిన్ ప్రవహించ దేవనదిగా విశ్వాత్ము కీర్తి ప్రభన్. బ్రహ్మగారు సంతోషంగా వామనమూర్తి యొక్క పాదములు గడిగట్ట, మా నాన్నగారు అదిగో ఆయన నాభికమలం ఉందే అక్కడే పుట్టాను నేనని సంతోషించేట. ఇది నా స్వగ్రామం, ఇక్కడ పుట్టాను, నా జన్మభూమి అని తండ్రి గారి కాళ్ళు గడిగాడు. బ్రహ్మ కమండలంలో ఉంది, బ్రహ్మ చేతిలోకి వెళ్ళింది, విష్ణు పాదములు కడగబడింది. శివుని యొక్క స్పర్శ పొందితే తప్ప త్రిమూర్తుల యొక్క స్పర్శ పూర్తిగా. మహానుభావుడు భగీరథుడు తపస్సు చేశాడు గంగావతరణం కోసం, అడగకుండా వరం ఇచ్చాడు. ప్రీతస్థేహం నరశ్రేష్టా కరిష్యామి తవాప్రియం శిరసా ధారయిష్యామి శైలరాజసుతామహం అన్నాడు. లోకంలో ఎవరైనా ఏదైనా ఒప్పుకుంటారు, కానీ మీరంటే మాకు చాలా ఇష్టం అండి, మీరు వచ్చి మా ఇంటి ముందు నించోండి, మేడ నుంచి బిందెడి నీళ్లు మీ నెత్తి మీద పోస్తా ఉంటే ఎవడెళ్తాడు, ఎవడు వెళ్ళడం. కానీ గంగావతరణం జరుగుతుంది, నీ నెత్తి మీద నువ్వు పట్టుకోవాలి, భూమి పాడైపోతుందంటే నేను వరం ఇస్తున్నాను రా అబ్బాయి, నీ మీద నేను చాలా ప్రీతి పొందాను నీ తపస్సుకే, అలాగే పట్టుకుంటానని పాండురంగడు నించున్నట్టు రెండు చేతులు ఇలా నడుము మీద పెట్టి ఇలా ఆకాశంలోకి చూస్తూ నిలబడ్డవాడు శంకరుడు ఒక్కడే. ఆ పైనుంచి పడుతూ అహంకరించింది, సాకథం చిన్మహీంగంతుం నశక్నోద్యత్నమాస్థిత నైవ నిర్గమనం లేభే జటామండల మోహిత అంటారు వాల్మీకి మహర్షి. ఇంత అహంకారమా నీకని సంవత్సరం పాటు జటాజూటంలో కట్టాడు. పడుతూనే ఉంది అలా, పాములు, రాక్షసులు, మొసళ్ళు, ఎండ్రకాయలు, వీటన్నిటితో పెద్ద ప్రవాహం, చుక్క కింద పడలా, అలా జటాజూటంలో కట్టేశాడు. కట్టేస్తే భగీరథుడు పాపం పక్క శిఖరం మించి బాధపడ్డాడు, మీ ఇద్దరి పంతాలు బాగున్నాయి కానీ అసలు గంగే ఇది అని, నీ కోసం వదిలేస్తున్నాను రా అని చెప్పి అప్పుడు వదిలేశాడు కిందకి. వదిలేస్తే మహాతల్లి ప్రవాహం చేసింది. అందుకే ఆ శంకర భగవత్పాదులు గంగాష్టకం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి మాట అంటారు. ఆ గంగమ్మ గురించి చెప్తూ మాతాజాన్న విశంభు సంగమిళితే మౌళౌ నిధాయాంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరద్వైతాత్మిక శాశ్వతి అంటారు. పరమశివునికి తగిలి కింద పడింది గంగ. భవాంగ పతితంతో యం పవిత్రమితి పుస్పృశు, శంకరుడికి తగిలి కింద పడింది కాబట్టి గంగ అంత పవిత్రమైపోయిందని నెత్తి మీద చల్లుకుంటే చాలు పాపాలు పోయి స్వర్గలోకాలకు వెళ్ళిపోయారు.
అందుకే భగవద్గీత కించిదిదీత గంగాజలలవ కణికాపీత సకృతపీయేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అంటారు మొహముద్గరంలో శంకర భగవత్పాదులు. గంగ అంత పవిత్రమైంది. శంకరులు అన్నారు, నా మమ ప్రాణ ప్రయాణోత్సవే, నేను బ్రతికుండగా ఎన్నో ఉత్సవాలకు వెళ్ళి ఉంటాను, ఎన్నో ఉత్సవాలు చేసి ఉండొచ్చు, కానీ ఆఖరణ నేను చేసే ఉత్సవం ఒకటి ఉంది. ఏమిటా ఉత్సవం అంటే నా ప్రాణాలు వెళ్ళిపోతూ ఉండడం. నా ప్రాణములు పోవడం నాకు ఒక గొప్ప ఉత్సవం కావాలి. ఎలా కావాలి అంటే, నేను కాశీలోనే చచ్చిపోక్కర్లేదు, నేను ఎక్కడ నా ప్రాణములు వదిలిపెడుతున్నా నేను గంగ ముందు మానసికంగా నిలబడాలి. నిలబడి మాతాజాహ్నవి శంభు సంగమిళితే మౌళౌ నిధాయ అంజలిం త్వత్తీరే వపుషోవసాన సమయే నారాయణం హృద్వయం సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణ ప్రయాణోత్సవే. నా ప్రాణములు వెళ్ళిపోతుంటే అది నాకు ఉత్సవం అయిపోవాలి. అబ్బా, ఇంతకాలం ఉన్నా ఏవో చేయగలిగినవన్నీ చేసేసా, స్వామి వచ్చేస్తున్నాను నీ పాదపంజరంలోకి అని చెప్పి పరమ సంతోషంగా ప్రాణములు ఉత్క్రమణమవుతూ ఉంటే ఆ గంగానది ప్రవాహం వంక చూస్తూ నారాయణుని యొక్క పాదపద్మములను స్మరిస్తూ శివకేశవుల మధ్య భేదము లేని జీవితమును పాటించి నేను శరీరమును విడిచిపెట్టదనుగాక అంటారు శంకరు. గంగ స్మరణమంత గొప్పది. గంగంత గొప్పది ఎందుకయింది అంటే, శంకరుని యొక్క శరీరానికి తగిలింది కాబట్టి మహాతల్లి అంత గొప్పదైంది. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ